బీఆర్ఎస్కు కవిత ఫియర్. భారత రాష్ట్ర సమితికి కవిత ఫియర్ పట్టుకుందట. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్, హాట్ టాపిక్గా మారిన ఇష్యూ. అస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్, సొంత చెల్లెకే అన్యాయం చేసినోడు పక్కింటి ఆడబిడ్డకు ఎలా న్యాయం చేస్తాడు అంటూ నిలదీతలు. ఆన్సర్ చేయలేక కేటీఆర్ తిప్పలు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్కు కవిత ఇష్యూతో సమస్య అంటున్న పొలిటికల్ సర్కిల్స్ అట. మొన్న కవిత కూడా అన్నది కదా చిట్ చాట్లో, సొంత బావ ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఏంటి, అది వినగానే నాకు కడుపులో దేవినట్టు అయిందని మాట్లాడింది. ఎవరిని ఉద్దేశించి? కేటీఆర్ని ఉద్దేశించి. సొంత బావ అంటే ఎవరిది? కవిత భర్త అనిల్ ఫోన్ని, అనిల్ బామ్మాడిదైన కేటీఆర్ బావ ఫోన్ని ట్యాప్ చేసిందని ఆమె అంటుంది. దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? కేటీఆర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ప్రచార రథం ఎక్కి ఏ కవిత ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేంత తప్పు అని ఆ జూబ్లీహిల్స్ ప్రచారంలో చెప్పగలుగుతాడా? సో దీన్ని కాంగ్రెస్ అండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించి కార్నర్ చేసి కొడుతున్నాడు. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని ఈ అంశం మీద కార్నర్ చేయగలుగుతారు? చాలా కష్టం. ఆమె కూడా చాలా సైలెంట్గా ఉన్నది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాని మీద కూడా మరి కవిత కూడా ఇంతవరకు ఏం రెస్పాండ్ కావాలి. కానీ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి మాత్రం ఒక ప్రధాన ఆయుధం కవిత రూపంలో దొరికినట్టు కనబడుతున్నది. నిన్న కూడా నేను ఇదే మాట చెప్పిన. బీఆర్ఎస్కు కవిత ఫియర్ పట్టుకుంది. పార్టీని వీడినప్పటి నుంచి ఆమె చేస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా జిల్లాల పర్యటనల్లో వ్యక్తిగత అనుభవాలు జోడిస్తూ వెల్లడిస్తున్న విషయాలు గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కవిత అంశం ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రచారంలో విస్తృతంగా మాట్లాడుతున్నారు. దీంతో కవిత ఇష్యూ పైన ఏ విధంగా స్పందించాలో తెలియక కేటీఆర్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. ఇప్పుడే కాకుండా బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ ఎజెండాలోని ప్రతి అంశంలోనూ కవిత ప్రభావం కీలకంగా మారుతుంది. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత కవిత అనేలా కనిపించిన ఆమె పార్టీని వీడటం, అసలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును ఇప్పటికే బట్టబయలు చేశాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు తనను ఎలా అణగదొక్కారో, తనకు పార్టీలో జరిగిన అన్యాయం ఏంటో తన పర్యటనలో పదే పదే కవిత ప్రస్తావిస్తున్నారు. నేను అనుకోవడం ఇప్పుడు ఆమె మొత్తం ఈ జిల్లాల టూర్లు ఇదంతా కూడా బీఆర్ఎస్ని బొందబెట్టడానికే ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ దీన్ని అన్నింటిలో ఇక పార్టీని లేవకుండా కొట్టాలన్నది ఆమె ప్లాన్ ఉన్నట్టు కనబడుతున్నది. ఎలా స్పందించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో కవిత అంశం కాంగ్రెస్కు రామబాణంలా మారింది. రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. సొంత చెల్లెకే అన్యాయం చేసినోడు పక్కింటి ఆడబిడ్డకి ఏం న్యాయం చేస్తాడు? పుట్టింటిపైన ఆడబిడ్డ ఆరోపణ చేయదు. ఎంత బాధ ఉన్నా తనలోని దిగమింగుకొని పుట్టింటి గౌరవాన్ని కాపాడుతుంది. కానీ ఆ ఆడబిడ్డ బయటకొచ్చి కన్నీళ్లు పెడుతుందంటే ఆ దుర్మార్గులు ఎంత కష్టపెట్టారో ఆలోచించండి. సొంత చెల్లెకే అన్యాయం చేసిన వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ మీద ఏం మాట్లాడమంటావు? ఈ పాయింట్ మీద కేటీఆర్ని ఏం మాట్లాడమంటావు? ఇప్పుడు ఆమె చెప్పింది తప్పు అంటాడా, లేకపోతే ఆమెని పొరపాటున గెలికిండి అనుకో, ఈ కేటీఆర్ పని గోవింద. ఎందుకంటే ఆయన ఏం చేసిండు, ఏంది కథ వ్యవహారం అంతా ఆమెకు తెలుసు కదా. ఇప్పటికే అంటుంది అనిల్ మా భర్త జోలికి వస్తే ఖబర్దార్ అని అంటుంది ఆమె.